యేసు రాజా అర్పించున్నానా హృదయార్పణకు నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించున్నానా హృదయార్పణ చేతులు పట్టి చెప్పబట్టండి ఈ కాలు మీద చేతులు అంచుకోదాం అందరూ ప్రభుని కనపరచండి నేను క్షేమం ఇచ్చాడు చూడు దేవుడు ఈ రాత్రి ఇచ్చాడు ఆ దేవుడిని కొరకు సఫలత నీ జీవితంలో జీవించడాలంటే నీ బతుకు బాగుండాలంటే నీ భవిష్యత్తు బాగుండాలంటే యేసు కొరకు మాత్రమే నువ్వు సఫలత ఒకరిని తల్లిని మర్చిపోయిందేమో నీ తండ్రి నిన్ను కన్నవారు నిన్ను మర్చిపోవచ్చా కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు అందుకనే ఈ రోజు వరకు నువ్వు ఉన్నావు చూడండి బిడ్డ ఈ క్షణం వరకు నువ్వు ఉన్నావు ఆయన ప్రేమ ఎంత అద్భుతమైందో తెలుసా అందుకే చెప్తున్నా వెల కట్టలేని ప్రేమ ఆయన దగ్గర ఉంది స్తోత్రం కలుగును గాక నీ అర్హత లేని నిన్ను నీ మంచి లేని నిన్ను ఇప్పటివరకు ఎందుకు ఉంచాడు తెలుసా నీకు భయపడి కాదు నీ ఘనత నీ గొప్పతనం నీ అందం నీ ఐశ్వర్యం నీ బలం చూసి కాదు నేను వచ్చింది ఇక్కడ ప్రభు ప్రేమ నీతో ఎంతో ఉన్నతముగా ఉంది స్తుతి కలుగును గాక నేను కూడా ఒక మాట చెప్పాలి నేను కూడా ఎక్కడున్నానంటే దేవుని కృపే కారణమేంటో తెలుసా కొన్ని సంవత్సరాల క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం కాదు బిడ్డ నిన్న ఆదివారం కూడా కారు కాకుండా నేను బండేసుకుని వెళ్తున్నా 7 గంటల సమయమైంది జీకొండూరు ప్రాంతంలో అలా వెళ్తుండగా గేదె నాకు అడ్డొచ్చింది కొట్టేశానంతే మీరు నమ్మరు అంత దెబ్బ తగిలి అంత వేగంగా వెళ్తున్నటువంటి బండి చిన్నగా నడపడం కానీ కారు కానీ నాకు చిన్న నడపడం నాకు అలవాట్లేదు చాలా ఫాస్ట్గా ఉంటుంది నా తిండి అంతే నా మాట అంతే నా నడకంతే నా పనులన్నీ అంతే చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి అలా వెళ్తున్నాను గేదెను కొట్టేసి అంతే గేదెకేమైందో నాకు తెలీదు నేనైతే ఎదురున్న డో మొత్తం పగిలిపోయింది మీటర్ బద్దలైపోయింది లైట్లన్నీ ఊడిపోయినాయి రాత్రి వెళ్తున్నా నేను కానీ అటు జస్ట్ షేక్ ఆడింది నా బండి అంతే ఒకవేళ అంతకంటే నేను రోడ్డు మీద పడితే హైవేలో వెళ్తాను నేను క్షణంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు కన్ను మూసి కన్ను తెరిసరికి వాహనాలు వేగంగా వెళ్తుంటే దేవుని బిడ్డలారా ఇది నిన్న జరిగిన సంఘటన నా యాక్సిడెంట్ గురించి చెప్తే మనం మర్చిపోలేం 5 రాత్రులు 5 పగళ్ళు ఎక్కితే స్టేజీ ఎక్కితే బండి పడక నాకు తెలీదు బెడ్ ఎట్లుంటుంది నాకు తెలియదు అని బిడ్డలారా 5వ రోజు మార్నింగ్ ఇక్కడ పారంక్లో ఆల్రెడీ ప్రేయర్ ముగించుకొని గుడివాడి దగ్గరికి వెళ్తున్నా గుడివాడి అవతల కోరుకోళ్ళ దగ్గరికి వెళ్తున్నా
మీటింగ్కి వెళ్ళాలి. మధ్యాహ్నం మీటింగ్, రాత్రి ఆల్ నైట్ ఒణుకూరులో.